Big round of applause, Srinivas Vaddaman sir and Shivani madam. Yes, thank you, Vanuteja garu. Thank you very much, and thank you, leaders. Very great morning, leaders andariki. So నేను మీ శ్రీనివాస్ వడ్డెమాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈ రోజు మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషం ఉంది. సో లీడర్స్ చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం, మంత్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ ని మనం అందించాలి అనేది మన ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా ఈరోజు మన టాపిక్ విషయానికి వస్తే 10 కోర్ స్టెప్స్ అనే ఒక టాపిక్ ని మనం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. సో దానికంటే ముందు నా బ్యాక్గ్రౌండ్ చెప్తూ మనం 10 కోర్ స్టెప్స్ లో వెళ్దాం. సో బై కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నాది MBA కంప్లీట్ అయింది. నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఈ ఆపర్చునిటీని ఒక 3 సంవత్సరాలుగా నేను ప్యాషనేట్ గా బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నేను ఈ లెవెల్లో UCD లో ఉండడానికి, సో 5,60,000 ఇన్కమ్ తీసుకోవడానికి ఒకటి ఇక్కడ నాకు నా జీవితంలో ఉపయోగపడింది, బిజినెస్ లో నాకు ఉపయోగపడిన సబ్జెక్టే, ఆ సబ్జెక్ట్ పేరే 10 కోర్ స్టెప్స్ అని. ఆ 10 కోర్ స్టెప్స్ గురించి మీకు ఈరోజు నా అనుభవాలని ఆ 10 కోర్ స్టెప్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ, ఈ 1 hour సెషన్ వల్ల ఇది ఏ ఒక్కరికి ఉపయోగపడినా, నేను తీసుకున్న ఈ 1 hour కి, నేను మాట్లాడిన ఈ 1 hour కి నాకు సార్థకత దొరికినట్లే. సో లీడర్స్, మనం టాపిక్ లో వెళ్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ 10 కోర్ స్టెప్స్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో వెయిట్ ఎ మినిట్. సో 10 కోర్ స్టెప్స్. ఎస్, ఈరోజు మన టాపిక్ 10 కోర్ స్టెప్స్. ఈ 10 కోర్ స్టెప్ ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుందా లీడర్స్? పోస్ట్ ఇచ్చాను చాలా మంది లీడర్స్ కి. నా స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుందా మీకు? ఎనీవన్? భానుతేజ గారు? సార్ కనబడుతుంది సార్. హలో, స్క్రీన్ కనిపిస్తుందా? సార్ కనపడుతుంది సార్. శ్రీనివాస్ సార్ కనిపిస్తుంది. ఎస్ కనిపిస్తుంది. సో నేను టాపిక్ లోకి వెళ్దాం. మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు, సో అందుకని మళ్ళీ అడుగుతా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ ఉందా లీడర్స్? వెరీ క్లియర్ సార్. ఎస్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ కి, భగవంతుడితో సమానమైన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, దాంతోపాటు ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ చూపించిన నా ప్రతి ఒక్క అప్లైన్ కి, ఈ ఆపర్చునిటీలో నన్ను తీసుకొచ్చిన నా గ్రేట్ స్పాన్సర్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ మేడం గారికి సో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ 10 కోర్ స్టెప్స్ అనేది, మీరు ఈ బిజినెస్ లో ₹1,00,00,000 సంపాదించాలన్నా ఇదే స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మారని సిలబస్, మన బిజినెస్ లో మారని సిలబస్. సో చూడండి, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, పీజీలో కానీ మనకి ఖచ్చితంగా సబ్జెక్టులు అనేది మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది మారడానికి ఛాన్స్ లేదు. ఒకటే, బిజినెస్ లో జాయిన్ అయిన 5% నుంచి మొదలు పెడితే DUCD అంబాసిడర్ వరకు కూడా ఈ కోర్ స్టెప్స్ అనేది 10 కోర్ స్టెప్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. సో ఏంది 10 కోర్ స్టెప్స్? ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, దీన్ని మనం ఏ విధంగా మలుచుకుంటే మన జీవితంలో మనం ముందడుగు వేయొచ్చు అనేది మనం ఇక్కడ నుంచి చూద్దాం. సో అందులో మొట్టమొదట స్టెప్స్ కి వెళ్ళిపోదాం. 10 కోర్ స్టెప్ లో ది ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డిఫైన్ ద డ్రీమ్. సో మీ డ్రీమ్ గురించి ఆలోచన చేయండి, డ్రీమ్ ని ఐడెంటిఫై చేయండి. మీకు అసలు వెస్టీజ్ లో వచ్చిన తర్వాత మొదట మన వాడుక భాషలో మనం వేసుకోవాల్సిన క్వశ్చన్, డిఫైన్ ద డ్రీమ్. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకు ఏం డ్రీమ్ ఉంది? మీకు ఏమి కళలు ఉన్నాయి? ఏమి కోరికలు ఉన్నాయి? ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాలా మంది మేము అడుగుతూ ఉంటాం, వెస్టీజ్ మీకు ఎందుకు వచ్చినారు వెస్టీజ్ లోకి?
మీరు ఎందుకు వచ్చినారంటే చాలా మంది అంటారు డబ్బుల కోసం వచ్చినాను, డబ్బుల కోసం వచ్చినాను. సో డబ్బుల కోసమేనా డబ్బులు కాకుండా వేరే ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? మీ డ్రీమ్, డిఫైన్ ద డ్రీమ్, అదే మీ డ్రీమ్ లిస్ట్ రెడీ చేసి పెట్టండి. సో చాలా మందికి కామన్ గా మాట్లాడుకునే కొన్ని మాటలు ఉన్నాయి. నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, నాకు ఒక పెద్ద కారు కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నేను జాబ్ ఫ్రీ ఉండాలి, తర్వాత నాకు నో పాస్ ఉండాలి, తర్వాత విషయానికి వస్తే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫారెన్ ట్రిప్స్ తీసుకోవాలి, తర్వాత నేను చారిటీస్ చేయాలి, సో ఓల్డ్ ట్రిప్ అంటే ఫారెన్ ట్రిప్ తీసుకురావాలి, సో తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బాగుండాలి, పేరెంటల్ కేర్ తీసుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నా పర్సనల్ గా నా డ్రీమ్స్. సో ఇవన్నీ డ్రీమ్స్ మీకు కూడా ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో లీడర్స్, ఇవేవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఈ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక వెహికల్ లాగా మనం ఈ ఆపర్చునిటీని మనం వాడుకోవాలి. సో అంటే ఫస్ట్ బండి నడవాలి అంటే ఫ్యూయల్ ఇంపార్టెంట్. ఆ ఫ్యూయల్ అనేది ఈ డిఫైన్ ద డ్రీమ్ అనే టాపిక్. సో మీ డ్రీమ్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, మీ వర్క్ అనేది వర్క్ కి కన్వర్ట్ అవుతుంది. వర్క్ అనేది స్ట్రాంగ్ చేసినాం అనుకోండి, అది మనకు రిజల్ట్ గా మనకు బయటకు రావడం జరుగుతుంది. సో కాబట్టి మొట్టమొదటిది డిఫైన్ యువర్ డ్రీమ్స్, డిఫైన్ ద డ్రీమ్స్. మీ కళలను నిర్వచించండి, మీ కళలను మీ గోడల పైన ఉంచండి, మీ కళలను మీ ఫ్రేమ్స్ లో ఉంచండి. సో దట్స్ డిఫైన్ ద డ్రీమ్. సో నెక్స్ట్ వన్ ఏదైతే సెకండ్ టాపిక్ ఉందో, బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్ అండ్ సిపి యాప్ ఆల్సో. సో ఈ జీవితంలో మనం ఇంకా ఏమంటారు, ఈ లైఫ్ ని ఇంకా మనం సెట్ చేసుకుంటూ పోవాలి అంటే మనకు ఒక మంచి పుస్తకాలు చాలా అవసరమై ఉంటాయి. సో అందులో భాగంగా కొన్ని బుక్స్ పేరు నేను తీసుకుంటాను ఇక్కడ. ఆ బుక్స్ పేరు అయితే అందరినీ ఆకట్టుకునే కళ, రెండోది ప్రశ్నలే సమాధానాలు, మూడోసరికి గోల్స్, లక్ష్యాలు, నాలుగోసరికి గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, ఐదోది సీక్రెట్, ఆరోది వచ్చేసరికి ది ఫైర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బుక్స్, కొన్ని వందల బుక్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఆ బుక్స్ వల్ల ఈరోజు నేను ఇంత స్టెబిలిటీగా నిలబడినానంటే దానికి కారణం ఆ బుక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎవ్రీడే నేను మార్నింగ్ లేచినప్పుడు ఒక 10 minutes, నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక 10 minutes నేను ఆ పుస్తకం చదివే పడుకుంటాను. పుస్తకం తోటే నేను పైకి లేస్తాను. సో స్టిల్ నౌ నేను రీడ్ చేస్తున్న బుక్ సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, దృక్పథమే సర్వస్వం అనే ఒక పుస్తకం నేను రీడ్ చేస్తా ఉన్నాను. ఫెంటాస్టిక్ ప్రోడక్ట్, ఫెంటాస్టిక్ బుక్. సో తర్వాత సిడీస్, అంటే సిడీస్ ఇన్ ద సెన్స్ జూమ్ మీటింగ్స్. సో ప్రతి లీడర్ కి నేను, ఎవరైతే జూమ్ కండక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్క లీడర్ కి నేను ఇక్కడ నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. సో ఎందుకు లీడర్స్ అంటే చూడండి, కొన్ని వందల మందిని మేల్కొల్పడానికి, వందల మంది జీవితంలో వెలుగులు నింపడానికి, వందల మంది జీవితంలో ఏమంటారు అన్ని రకాల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక లీడర్ పనిచేస్తున్నాడు. అతనే జూమ్ నడిపించే ఒక లీడర్. మన కోసం పొద్దుగాల 5:30కే వేకోజామున లేసి జూమ్ స్టార్ట్ చేస్తూ 6 to 7, 7:30 వరకు మన జూమ్ ని కండక్ట్ చేసుకుని ముందు పోతున్నాం. ప్రతి ఒక్క లీడర్ కి మనం అందరం గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే చూడండి, సిడీస్ వినడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అనేది షార్ప్ అయిపోతుంది. మన మైండ్ పొద్దుగాల లేవగానే మన మైండ్ కి ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాజిటివ్ తీసుకోవడం ద్వారా ఆ రోజంతా మనము ఖచ్చితంగా పాజిటివ్ వర్క్ మనకు జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్ అనేది ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. సార్ జూమ్ మీటింగ్ వినడం వల్ల ఏం లాభం ఉంది సార్ అంటే, నెలకు 50 లక్షలు కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తులు, కంపెనీ ఫౌండర్లు, విన్నింగ్ టీమ్ ఫౌండర్ భారిల్ సార్ అండ్ ప్రతి ఒక్క డిసిడి లీడర్స్ అందరూ మనకు పొద్దుగాల 6 గంటల నుంచి 7 గంటల వరకు మన ఇంట్లో మన మొబైల్ ద్వారా మనకి మంచి నాలెడ్జ్ అందించడానికి వస్తా ఉన్నారు. సో మరి అట్లాంటి జూమ్ ని మనం వదిలేసుకుంటే ఈ జీవితంలో మనం సక్సెస్ అవ్వగలమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎవ్రీడే జూమ్ మీటింగ్ అని చెప్పడానికి నేను అస్సలు వెనక్కిపోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత విషయానికి వస్తే మీటింగ్స్ ఏదైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రజెంటేషన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో వెస్టీజ్ ప్రజెంటేషన్ అనేది
ఒక 4 గోడల మధ్యలో ఒక వ్యక్తికి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అతను అంత ఇంపాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక 100 మంది మీటింగ్ లో 100 మందితో కూడిన ఒక మీటింగ్ లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టడం వల్ల ఖచ్చితంగా అతను డిసైడ్ అవ్వడానికి, డ్రీమ్ చేయడానికి, బిజినెస్ స్ట్రాంగ్ గా డిసైడ్ చేయడానికి అక్కడ ఛాన్స్ మాత్రం ఉంటుంది. సో మీటింగ్ అనేది ఒక పవర్, పాజిటివ్ వైబ్రేషన్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి డోంట్ మిస్ ద మీటింగ్ లీడర్స్. సో మీటింగ్ వల్ల చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు, పాజిటివిటీ, పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకోవచ్చు. ఒక వ్యక్తి కమిట్ చేయడానికి, డ్రీమ్ చేయడానికి, అంటే ఏ విధంగా అంటే ఒక ఛార్జ్ లాగా చెప్పొచ్చు. ఈరోజు ఫ్యూయల్ లేకుండా 1,00,000 రూపాయల నానో కార్ అయినా ఫ్యూయల్ పోయాల్సిందే, కోట్ల రూపాయలన్న రోల్స్ రాయిస్ కార్ అయినా సరే ఫ్యూయల్ పోయకపోతే నడవదు. ఈరోజు ఫోన్లలో చీపెస్ట్ ఫోన్ చైనా ఫోన్, కాస్ట్లీ ఫోన్ వచ్చేసరికి ఐఫోన్, కానీ రెండింటికి ఛార్జింగ్ లేకపోతే నడవదు. సో చూడండి, ఎంత గొప్ప కార్ అయినా ఫ్యూయల్ లేకుండా నడవదు, ఎంత పెద్ద మొబైల్ అయినా, ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా ఛార్జ్ లేకుండా నడవదు. మీరు ఎంత గొప్ప లీడర్ అయినా మీటింగ్ అటెండ్ కాకుండా మీరు ఈ జీవితంలో సక్సెస్ అవ్వలేరు. ఈ వెస్టీజ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అదే విధంగా దీన్ని తయారు జరిగింది. సో కాబట్టి దీన్ని మనం ముందుకు వెళ్తూ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ మీటింగ్స్ చూస్తూ, జూమ్ మీటింగ్ వింటూ, మంచి పాజిటివ్ అటిట్యూడ్ ని తీసుకుంటూ, బుక్స్ ద్వారా తీసుకుంటూ మనం సక్సెస్ అవ్వకుంటూ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇది బుక్స్, సిడీస్, జూమ్స్ అండ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్. నెంబర్ 1. థర్డ్ వన్ వచ్చేసరికి 100% ప్రొడక్ట్ యూజ్, 100% ప్రొడక్ట్ సెల్ఫ్ యూజ్. సో ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ బిజినెస్ లో జాయిన్ అయినాము, తర్వాత మనం ఐడి తీసుకున్నాము, ప్రొడక్ట్స్ తీసుకున్నాము. ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అంటే కనుక ఫస్ట్ ప్రొడక్ట్ మనం వాడాలి. ప్రొడక్ట్ వాడిన అనుభవం అనేది మనకు కావాలి. ఆ అనుభవాన్ని 10 మందితో షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి అక్కడ ఛాన్స్ ఉంటది. సో వేరే వాళ్ళు వాడిరంట, బాగుందంట, మీరు కూడా వాడండి అనేదానికి, నేను వాడాను చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి అనడానికి చాలా తేడా ఉంది లీడర్స్. సో కాబట్టి ప్రొడక్ట్ వాడిన అనుభవంతో మీరు ఎక్కువ బిజినెస్ చేయగలరు. ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్ వాడకుండా ఈ బిజినెస్ చేయాలని చూస్తే మీరు ఈ బిజినెస్ లో ఏ రకంగానూ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రొడక్ట్ మీరు యూజ్ చేయాల్సిందే, 100కి 100% మీరు ప్రొడక్ట్ యూజ్ చేయాల్సిందే. సో కాబట్టి 100% సెల్ఫ్ యూజ్. వాడిన ఫీలింగ్ చెప్పడం ద్వారా కొత్త వ్యక్తులు కనెక్ట్ అయిపోతారు. వాడిన అనుభవం గురించి మాట్లాడడం ద్వారా కొత్త లీడర్లు బిజినెస్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రొడక్ట్ సెల్ఫ్ యూజ్ చేయాలా. నేను ఒక ఆంటీ గారు నాకు కాల్ చేస్తున్నారు ప్రొడక్ట్ గురించి. నేను సరే అండి అని చెప్పాను. ఏం ప్రొడక్ట్ కావాలండి అన్నప్పుడు ఆ మేడం గారు ఆంటీ గారు చెప్తున్నారు, నాకు డిష్ వాష్ కావాలమ్మా, అల్ట్రా స్క్రబ్ కావాలి, ఒక 1/2 లీటర్ ఇచ్చిపో. సరే అని ఆ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాను, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చాను. ఆంటీ గారు ఇది ఎట్లా వాడాలో తెలుసు కదా మీకు అంటే, సరే తెలుసమ్మా, నేను చాలా వాడాను, నాకు తెలుసు అని చెప్పినాను. సో సరే ఆంటీ గారికి తెలుసు కదా అని చెప్పేసి నేను అక్కడ ఆంటీ గారికి రిప్లై ఇవ్వకుండా నేను మళ్ళీ వచ్చేసాను. అంటే ప్రొడక్ట్స్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను రిటర్న్ వచ్చాను. వచ్చిన 2 hours తర్వాత నాకు ఆంటీ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏంటమ్మా ఇది, మా వాటర్ ట్యాంక్ లో వాటర్ అయిపోయినాయి. సో మా ఓనర్ గారు వచ్చి మమ్మల్ని సీరియస్ అవుతా ఉన్నారు. ఎంత అంటే ఒకసారి వాడిన తర్వాత ఎంత కడిగినా ఇంకా ఫోన్ పోవట్లేదు, ఆ నురుగా వస్తూనే ఉంది. ఏం చేయాలో అర్థమైతలేదు, ఈ ప్రోడక్ట్ ఎట్లా వాడాలో నాకు అర్థమైతలేదు, నేను మిగతా అన్ని వాడినా కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వస్తా అన్నాడు. సరే అని చెప్పి నేను వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చూస్తే 1/2 లీటర్ లో ఆల్మోస్ట్ 400 ml ఆమె అప్పటికే ఏవైతే బోర్లకి పెట్టి తవ్వడం మొదలు పెట్టేసింది. 400 ml అంటే నెల రోజులు వాడే లిక్విడ్ ని కాస్త ఆమె 1 గంట సేపట్లోనే కంప్లీట్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో వాటర్, ఎందుకంటే మనది ఎక్కువ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఫోమ్ రావడం వల్ల వాటర్ అన్ని అయిపోయినాయి. ఆమె చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైంది, వేరే ప్రోడక్ట్ వాడిన అనుభవం ఉంది కానీ మన ప్రోడక్ట్ వాడిన అనుభవం లేదు. సో నేను చెప్పాల్సి ఉండే. సో ఆమె తెలుసు అన్నందుకు నేను వదిలేయాల్సి వచ్చింది. కానీ మీరు చేయొద్దు ఆ మిస్టేక్ ఎప్పుడు. సో ఖచ్చితంగా ఒక వ్యక్తికి ప్రోడక్ట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రొడక్ట్ యూసెస్ ఎట్లనో మీరు చెప్పిరండి. అది చెప్పాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్ వాడి తీరాలి. ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ మీకు ఉండి తీరాలి. అప్పుడే మీ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళడానికి, మీ చెక్కును డెవలప్ చేసుకోవడానికి, మీ పిన్నును పెంచుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. ప్రొడక్ట్ యూజ్ విషయానికి వస్తే నాకంటే ఎక్కువ ఎవరు వాడలేరు.
నేను అవే అనుకుంటా. సో నా ప్రొడక్ట్ వాడే టెక్నిక్లు నేను చాలా చేస్తాను. సో నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉంటారో, నేను కారులోంచి దిగినప్పుడు పర్ఫ్యూమ్ వాళ్ళు చూస్తున్నప్పుడే పర్ఫ్యూమ్ మన డియో యూజ్ చేస్తాను, పర్ఫ్యూమ్ యూజ్ చేస్తాను. తర్వాత కారులో పెట్టి లాక్ వేసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా అడుగుతారు, అరే ఏంటది, ఏంది మామ, ఏంటది, అదే వదిలేరా, నీకు ఎందుకు అది, సో అది వేరే ప్రోడక్ట్, నీకేం కావాలా, సో ఏంటి సంగతులు, ఏమి, నేను అక్కడ కవర్ చేసేవాడిని. సో వాళ్ళ మైండ్ అంతా నేను ఆ ప్రొడక్ట్ వైపు మళ్ళించేవాడిని. లాస్ట్ ఇంటికి వెళ్ళే ప్రాసెస్ లో ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళ క్లారిటీ ఇచ్చేవాడిని. వాళ్ళు ఆటోమేటిక్ గా నా బిజినెస్ లో వచ్చి లాగిన్ అయ్యేవాడిని. సో చూడండి చిట్కాలు. మా రిలేషన్ ఎవరైనా మా ఇంటికి వచ్చినారు, వాళ్ళ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి మనం నోటితో చెప్పొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళు మన గురించి అడగాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో సెల్ఫ్ లో మ్యాజిక్ కార్నర్ పెట్టాలి. ఒక సెల్ఫ్ నిండా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ పెట్టాలి. ఆ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని వచ్చిన చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేషన్, నైబర్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసే విధంగా, వచ్చిన వ్యక్తి చూసి అట్రాక్ట్ అయ్యే విధంగా ఒక మ్యాజిక్ కార్నర్ ని తయారు చేయాలి. ఆ మ్యాజిక్ కార్నర్ పైన ఒక పేరు రాయాలి, డోంట్ టచ్ అని రాయాలి. ఆ ప్రొడక్ట్ పైన, ఆ సెల్ఫ్ పైన డోంట్ టచ్ అని రాసినప్పుడు జనాలకి క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. ఒక వస్తువుని ఏ విధంగా ప్రమోట్ చేయాలా, ఏ విధంగా వాడాలి, ఏ విధంగా తీసుకుపోతే ఈ జనాలకి ఈ ప్రొడక్ట్ నేను షేర్ చేయగలను, నా ఫీలింగ్, ఈ ఆపర్చునిటీని షేర్ చేయగలను. సో ఇవన్నీ మనం మైండ్ లో ఆలోచన చేయాలా. థింక్ అండ్ గ్రో రిచ్, ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. సో ఇట్లాంటి ఒక మంచి పుస్తకాలు చదవడం వల్ల, అందులో ఆథర్స్ చెప్పిన మాటల్ని కొన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, మేము ఈ ప్రొడక్ట్స్ అనేది 100% యూజ్ చేయడం ద్వారా మా బిజినెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు నా ప్రొడక్ట్ నేను వాడిన అనుభవం ద్వారా ఈ రోజు నాకు ఒక 20 లాయల్ కస్టమర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ నేను సెల్ పీవీ 1500, 2000 పీవీ కూడా నేను సెల్ పీవీ చేయగలను నా లాయల్ కస్టమర్స్ ద్వారా. ఈ ప్రొడక్ట్ వాడిన అనుభవం ద్వారా జరిగింది ఇదంతా. సో కాబట్టి లీడర్స్, ప్రతి ఒక్కరూ ప్రొడక్ట్స్ ని 100% సెల్ఫ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మేము ఇంట్లో ఇది వాడతలేరు, మా ఇంట్లో ఇది వాడుతారు, అది వాడుతారు, ఇవి కాదు. అన్ని ప్రొడక్ట్స్ మనం వాడినప్పుడే ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా మనం వాళ్ళ క్లారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ మీరు అన్ని వాడాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇది 100% ప్రొడక్ట్ యూస్. నెక్స్ట్ వన్, 4th వన్ ఈస్ మేక్ ఏ లిస్ట్. బిజినెస్ లో చాలా మంది చేసే పొరపాట్లు ఏముందంటే, బిజినెస్ లో జాయిన్ అవుతారు, ప్రొడక్ట్స్ తీసుకుంటారు, వాడతారు, కొన్ని రోజులు వాడతారు, బిజినెస్ చేస్తా అంటారు. తర్వాత ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి యాక్షన్ పార్ట్ లోకి రావాలి. మనం ఇక్కడ నుంచి యాక్షన్ పార్ట్ లోకి రావాలి. కమిట్మెంట్ ఏదైతే మనకు ప్రొడక్ట్ యూజ్ అనేది ఒక కమిట్మెంట్, తర్వాత మన ఏదైతే ఇవన్నీ కమిట్మెంట్ తో కూడుకున్న పనులు. సో మేక్ ఏ లిస్ట్ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు యాక్షన్ పార్ట్ లోకి వస్తున్నాం, పని చేసే దాంట్లోకి వస్తున్నాం. పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక, మీకు తెలిసిన కొంత వ్యక్తుల లిస్ట్ తయారు చేసినప్పుడే మీకు యాక్షన్ పార్ట్ అనేది మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఏమంటారు, బిజినెస్ లో జాయిన్ అవుతారు, ప్రొడక్ట్స్ తీసుకుంటారు, ప్రొడక్ట్ వాడతారు, 2 రోజులు వాడతారు, 3 రోజులు వాడతారు, ఇంటి పక్కలలో ఇద్దరికి, చుట్టాలలో ఇద్దరికి, తెలిసిన ఇద్దరికి, తర్వాత అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరికి చెప్తారు. వాళ్ళందరూ నో నో అంటారు. చలో ఈ బిజినెస్ మనకి కాదు, మనం చేయలేము, ఇది మనతో అస్సలే వర్కౌట్ కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. మాక్సిమం పీపుల్ చేసే పొరపాటు ఇక్కడనే ఉంది లీడర్స్. సో దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో యాక్షన్ పార్ట్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని మేక్ ఏ లిస్ట్. ఈ లిస్ట్ అనేది కూడా ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలంటే, మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో అందులో ఉండే మీ ఫ్రెండ్స్ తీయండి. తర్వాత మీ ఇంటర్మీడియట్ ఎక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీయండి. తర్వాత మీ డిగ్రీ ఆర్ బీటెక్ ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ తీయండి. తర్వాత మీరు ఇంకా ఏదైతే ఇంకా ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నారో అక్కడ జరిగినప్పుడు అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ లిస్ట్ తీయండి. తర్వాత మీ రిలేషన్ లిస్ట్ తీయండి. ఆ తర్వాత విషయానికి వస్తే మీ ఇంటి పక్కల, మీ ఇంటి చుట్టూ ఉన్న నైబర్స్ లిస్ట్ తీయండి. ఆ తర్వాత రోడ్డు పై నుంచి వెళ్తున్నప్పుడు మీకు ఎవరైతే పరిచయస్తులు అవుతున్నారో, స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా సపరేట్ గా రాయడం మొదలు పెట్టండి. సో నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి, 100కి 100% మీరు ఇక్కడ నుంచి రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇదే విధంగా చేసేవాడిని. ఆల్మోస్ట్ సుమారుగా నా దగ్గర ఇప్పుడు కూడా ఆల్మోస్ట్
16,000 పైన కాంటాక్ట్ లిస్ట్ నా దగ్గర ఉంది. ఇప్పటికి నా సొంతంగా నేను రాసుకున్నాను. 3 డైరీలు కంప్లీట్ చేసుకోగలిగాను. 4th డైరీకి నేను రన్ చేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఇప్పుడు నేను డైలీ ప్రాస్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ లో ఇట్లాంటి ఒక నోట్ బుక్ తీసుకొని నేను ఇది స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నాను. సో ఇట్లాంటి చిన్న పాకెట్ డైరీ తీసుకుంటాను, బయట ప్రాస్పెక్ట్ చేస్తాను, ప్రాస్పెక్ట్ చేసుకుంటూ ఈ డైరీలో నోట్ చేసుకుంటూ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా పెద్ద డైరీ లిస్ట్ లో నేను రాసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఫాలో చేయగలుగుతున్నాను. కాబట్టే ఈ విధంగా ఫాలో చేయగలుగుతున్నాను. కాబట్టే బిజినెస్ అనేది చాలా పెద్ద ఎత్తులో తీసుకోవడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో లీడర్స్, కాబట్టి లిస్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే మీరు 100% యాక్షన్ పార్ట్ లోకి రావడం జరుగుతుంది. సో నా దగ్గర లిస్ట్ లేదు, నా దగ్గర జనాలు ఎవరు లేరు అంటే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి చాలా దూరంలో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ రోజు ఈ సెషన్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు మీరు మీ లిస్ట్ రాయకపోతే మీ బిజినెస్ లో మూమెంట్ స్టార్ట్ అవ్వదు, మీ బిజినెస్ లో యాక్షన్ స్టార్ట్ అవ్వదు, మీ బిజినెస్ లో లీడర్షిప్ డెవలప్ అవ్వదు, మీ బిజినెస్ లో మీ పిన్ లెవెల్ మారాలన్నా, మీ బిజినెస్ పెరగాలన్నా, మీ ఇన్కమ్ పెరగాలన్నా, లీడర్ తయారవ్వాలన్నా, సో ఫస్ట్ మనకు కావాల్సిన మొట్టమొదటిది ఏదైతుంది అంటే అది మనం చేసే లిస్ట్ ని బట్టే మన టీమ్ గ్రోత్ అనేది మనకు జరుగుతూ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ ని మనం రాయవలసిందే 100%. నా ఫోన్ ఉంది సార్, నా ఫోన్ లో చాలా thousands ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను లిస్ట్ ఏం రాయను సార్ అంటే, సో మా ఫోన్లలో కూడా 10,000 12,000 ప్లస్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో కానీ మన మైండ్ మంచిది కానీ అక్కడ మర్చిపోతుంది. సో దాని వల్ల మనం ఒక పర్సన్ ని, ఒక లీడర్ ని కోల్పోయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో కాబట్టి ఒక డైరీలో కనుక లిస్ట్ ఉంటే అతనికి ప్లాన్ చెప్పినమా చెప్పలేదా, అతన్ని ఫాలోఅప్ చేసినామా చేయలేదా, అతన్ని కలిసినమా కలవలేదా అని ఒక లిస్ట్ లో మనం టిక్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం టైం సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేము లిస్ట్ ని ప్రిపేర్ చేసినప్పుడే మీ గేమ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 5th స్టెప్ ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. యాక్షన్ లో సెకండ్ వన్ ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. చాలా మంది మాక్సిమం చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతా ఉన్న పార్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అనే పార్ట్ లోనే చాలా మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. సో అది ఏ విధంగా అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి అంటే హౌ టు ఇన్వైట్ పీపుల్, హౌ టు కాంటాక్ట్ పీపుల్, ఇది చాలా పెద్ద సమస్య ఏర్పడింది. ఇక్కడ కనుక ఒక వ్యక్తి ఫెయిల్ అయినారు అంటే ఖచ్చితంగా అక్కడ అతను ఇంకా బిజినెస్ వదిలేయడానికి కూడా ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అనే దాని గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం మనం. సో ఇన్వైట్ ద పీపుల్, ఇన్వైట్ ద మీటింగ్, ఇన్వైట్ పీపుల్ అన్నప్పుడు ఏ విధంగా ఇన్వైట్ చేస్తాం? ఒక వ్యక్తిని ఓ రోజు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. సో ఏ విధంగా ఇన్వైట్ చేయాలా? మనం చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే, వెస్టీజ్ మీటింగ్ ఉంది, రండి ఒక్కసారి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, మీరు వస్తే బాగుంటుంది, మీరు రావాలి, మీరు రండి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఏంది తను బెగ్ చేస్తా ఉన్నాడు, ఆ మీటింగ్ ఏందో కానీ తను బెగ్ చేయడం నాకు నచ్చట్లేదు, అడుక్కోవడం నాకు నచ్చట్లేదు. సో ఏముంటది ఆ మీటింగ్ లో? ఇదంతా చెప్పినారంటే ఏదో ఉంటుంది. సో ఒక 5 నిమిషాలు మీటింగ్ కాడికి వచ్చిపోండి, ఒక 5 నిమిషాలు మీటింగ్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోండి. సో ఇవంతా రాంగ్ మెథడ్, రాంగ్ ఇన్వైటింగ్. సో ఇన్వైటింగ్ అనేది చాలా నీట్ గా, చాలా కూల్ గా, చాలా పొలైట్ గా ఉండాలి. సో ఏ విధంగా ఇన్వైట్ చేయాలి? నా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు, నేను రామ్ ని ఇన్వైట్ చేయాలి మన సెషన్ కి. సో ఏ విధంగా ఇన్వైట్ చేయగలను? హలో రామ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్డెమాన్. సో అక్కడ నుంచి మనకి రిప్లై వస్తుంది, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? తర్వాత హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? సో అతను మమ్మల్ని అడుగుతారు, ఐఎమ్ ఫెంటాస్టిక్, మేము చాలా బాగున్నాం, సూపర్, ఫెంటాస్టిక్ సార్. తర్వాత ఫస్ట్ ఫ్యామిలీని టచ్ చేయండి. హలో రామ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు? తర్వాత ఫ్యామిలీ ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మేడం ఎలా ఉన్నారు? సో రెండోది ఫ్యామిలీ రిలేషన్ ని టచ్ చేయండి. మూడోది మీరు చేస్తున్న ఉద్యోగం గురించి మాట్లాడండి. ఎలా ఉంది జాబ్, ఎలా ఉంది జాబ్ లో ఎలా ఉంది? సో కరోనా వచ్చింది,
చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, చాలా ఇబ్బందులు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయినాయి. సో ఎలా ఉంది, సో ప్రస్తుతం మన పొజిషన్ ఏంది, సో ఎట్లా నడుస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన గురించి మాట్లాడి ఆ తర్వాత ఎదుటి వ్యక్తి గురించి అడిగి తర్వాత ఈ బాగోగులు ఎప్పుడైతే మాట్లాడతారో అతను రిలేషన్షిప్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. రిలేషన్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో అతను బాధలు, అతని సంతోషాలు, అతను అన్ని మనతో పంచుకోవడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉన్నారు, ఆ పొరపాట్లను బంద్ చేయండి. సో నేను చెప్పిన విధంగా మీరు ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఏం లేదు రామ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ నా జీవితంలో. సో ఈ జాబ్లు, ఈ ఇబ్బందులు నేను చాలా పడున్నాను. దేవుడికి ఎన్నిసార్లు దండం పెట్టుకునేవాడిని, దేవుడా ఏమి నా జీవితం ఇట్లా అయిపోయింది, ఎందుకు నా లైఫ్ ఇంకా ఇట్లా అయిపోతుంది అని నేను దేవుడిని వేడుకుంటున్న ప్రాసెస్ లో నాకు దేవుడు లాగా నా మిత్రుడు ఒక రోజు నా దగ్గరికి రావడం జరిగింది. ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చూపించడం జరిగింది. లాస్ట్ 6 months బ్యాక్ నేను చాలా ఘోరంలో ఉండేవాడిని, కానీ థ్యాంక్ యూ గాడ్ ఈ రోజు ఈ ఆపర్చునిటీలో నేను ఉండడం వల్ల నిజంగా నా లైఫ్ లో చాలా మార్పు వచ్చింది, నా ఇన్కమ్ లో చాలా మార్పు వచ్చింది. ఈ రోజు నా ఫ్యామిలీ ఫ్రీడమ్, నేను నా ఫ్యామిలీకి నేను వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాను, టైం ఫ్రీ అవ్వగలుగుతున్నాను. ఇంకా కొన్ని రోజులలో నేను కంప్లీట్ గా ఫుల్ టైం హౌస్ హస్బెండ్ గా ఉండగలుగుతున్నాను. సో దీని అంతటి కారణం నాకు ఈ ఆపర్చునిటీ చూపించిన నా ఫ్రెండ్. ఈ ఆపర్చునిటీకి నేను నిజంగా చాలా సార్లు థ్యాంక్ చేస్తాను. సో రామ్, నీకు ఒక మాట చెప్దాం అనుకున్నాను. మన దగ్గర ఉండే ఈ ఆపర్చునిటీ ఉంది, ఈ ఆపర్చునిటీ ఆల్ ఆర్ ఇన్వైటెడ్, ఎవరికైనా ఉపయోగపడుతుంది. వాళ్ళ జాబ్ తో కానీ, వాళ్ళ బిజినెస్ తో కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తో కానీ సంబంధం లేకుండా పార్ట్ టైం గా ఈ ఆపర్చునిటీ చేసుకోవచ్చు, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవచ్చు. నీ తరపు నుంచి ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వు, నీ పేరు చెప్పి నేను మాట్లాడతాను. ఖచ్చితంగా వాళ్ళని బిజినెస్ తీసుకురావడానికి నేను హెల్ప్ చేస్తాను. నా వంతు కృషిగా నా డ్రీమ్ ఏముందంటే నాతో పాటుగా ఇంకొక 100+ పీపుల్ ని నేను ఫ్రీ చేయాలన్నది నా డ్రీమ్. ఇది ఒక ప్రాజెక్ట్ గా నేను రెడీ చేసుకోగలిగాను. సో ఇట్లాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని నాకు పరిచయం చేయి రామ్ అన్నప్పుడు రామ్ కూడా కావాలి ఖచ్చితంగా. సో అప్పుడు రామ్ గారు ఏమంటారు, అవునా డియర్, ఎలా ఉంది ఆపర్చునిటీ అంటే, ఇంత బాగుంటుందా, అరే ఏముంటుంది మీ దగ్గర, అరే నాకు ఎందుకు చెప్పండి, నాకు చెప్పండి, నాకు కూడా చెప్పొచ్చు కదండి, నేను వింటాను. సో నా రిలేషన్లు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా నైబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ చాలా ప్రాబ్లం ఉంది. సో ఒకసారి వాళ్ళ గురించి మనం మాట్లాడదాం, ఒకసారి నేను మీకు వాళ్ళని కల్పిస్తాను. సో ఈ విధంగా రామ్ని మాట్లాడిపించండి. ఎస్ టెక్నిక్ వచ్చే విధంగా మాట్లాడండి. మీటింగ్ ఉంది రండి అంటే ఓరి నాయన ఏ మీటింగ్ రా స్వామి నేను రానంటాను. కానీ వాళ్ళని ఇన్వైట్ చేసే పద్ధతి కొంచెం మార్చండి. కొంతమందిని మీటింగ్ కి ఇన్వైట్ చేస్తారు, కొంతమంది కాంటాక్ట్ చేసే బయట రోడ్డు పైన ఒక వ్యక్తి ఉన్నారు, ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి సార్, ముఖం తెలియని వ్యక్తిని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఆంజనేయులు గారు ఉన్నారు, రోడ్డు పైన నిల్చున్నారు, హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను అంటే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తాడా, చేయి పట్టుకొని గొరికేస్తాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన చేతిలో చేయిస్తాడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. సో షేక్ హ్యాండ్ ఇస్తే ఇయ్యడా సహోదరుడు అయిన వ్యక్తి. కానీ దానికంటే ముఖ్య విషయం ఏంటంటే మనం భయపడతా ఉన్నాం ఒక వ్యక్తితో మాట్లాడాలి, కాంటాక్ట్ చేయాలంటే. ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే గజ 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 వరికే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ భయం వెళ్ళిపోతే తప్ప మనల్ని సక్సెస్ అవ్వడానికి, మనం కోటీశ్వర్లు అవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు మిత్రులారా. సో భయాన్ని విడిచిపెట్టండి, బద్ధకాన్ని విడిచిపెట్టండి. చాలా మంది వ్యక్తులని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని రిలేషన్ బిల్డ్ చేయండి. సో ఏ విధంగా అయినా పర్వాలేదు. ఒక ఆటో ఎక్కి వెళ్తున్నప్పుడు, ఒక బస్ ఎక్కి జర్నీ చేస్తున్నప్పుడు, ఒక 2-wheeler పైన వెళ్తున్నప్పుడు, లిఫ్ట్ అడిగినప్పుడు, ఒక హోటల్ వెళ్ళి ఫుడ్ తీసుకున్నప్పుడు, ఆ సర్వర్ దగ్గర ఒక చాయ్ తాగుతున్నప్పుడు చాయ్ రెడీ చేసే వ్యక్తి, ఒక రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ లో సహాయం చేసిన వ్యక్తి, మనం ఏదైనా రోడ్డు పైన, ఇంకా ఏ పరిస్థితుల్లో మనకు హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మనకి గైడ్ చేసిన ఒక వ్యక్తి, ఏ రకంగా చూసుకున్నా మీకు ఏ విధంగా ఉపయోగపడిన ఏ వ్యక్తినైనా మీరు వదిలేయద్దు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో దానివల్ల మీరు మీ జీవితంలో మీరు ఉన్నత స్థానం వెళ్ళడమే కాదు, ఇంకా కొన్ని 100,000 మందికి కూడా
ఈ ఆపర్చునిటీని మీరు పరిచయం చేసిన వ్యక్తులు అవుతారు. సో కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఇన్వైట్ కాంటాక్ట్ చేయగలిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసరికి షో ద బిజినెస్ ప్లాన్. షో ద ప్లాన్ విషయానికి వచ్చే వరకే ఇక్కడ ప్రతి ఒక్కరు అనాల్సిన మాట తగ్గేదేలే అనాల. ఫలానా సినిమాలో అంటారు కదా, సో తగ్గేదేలే. సో ఈ విషయంలో కనుక మీరు తగ్గేదేలే అన్నారు అంటే 100కి 100% మీరు చాలా తొందరగా పెద్ద పిన్లో ఉండగలరు. మీ పెద్ద ఇన్కమ్ తీసుకోగలరు, పెద్ద టీమ్ ని రెడీ చేసుకోగలరు, పెద్ద పెద్ద చెక్స్ ని మీ టీంలో డెవలప్ చేయగలరు. అది ఒకే ఒక్క దాంతో అవుతుంది. మీరు ఎంత ఎక్కువ మందితో మాట్లాడతారో, మీరు ఎంత ఎక్కువ మందితో ప్లాన్ చూపించగలుగుతారో, ఎంత ఎక్కువ ప్రొడక్ట్ డెమోస్ చేయగలుగుతారో మీరు అంత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో దాని పేరు షో ద ప్లాన్, షో ద ప్రజెంటేషన్, షో ద బిజినెస్ ప్లాన్, షో ద బిజినెస్ ప్రజెంటేషన్. ఈ బిజినెస్ గురించి ఆ ఎదుటి ప్రాస్పెక్ట్ తో 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మాట్లాడడం. సో ఏ విధంగా మాట్లాడాలి? చాలా మందిని చూస్తున్నా, చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఇక్కడ ఏమైనా ఉన్నది అంటే గనక ఈ ప్లాన్ చెప్పే విధానంలో అట్టర్ ఫ్లాప్ అయిపోవడం. సో ఏ విధంగా సార్ మేము చేసే కొన్ని మిస్టేక్స్ ఏమున్నాయంటే, నేను కూడా గతంలో చేసిన కొన్ని మిస్టేక్స్ అవి నేను తర్వాత రెటిఫై చేసుకున్న తర్వాత నా బిజినెస్ డెవలప్ అయింది. షో ద ప్లాన్ అనే విషయంలో చాలా మందిని చూస్తాను, వాళ్ళు కొన్ని గంటల సేపు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 గంటలు వెస్టిజ్ ప్లాన్ చెప్తా ఉన్నారు. సుత్తి వీరభద్రరావు ఒక సినిమాలో ఒక వ్యక్తితో మాట్లాడడం మొదలు పెడుతుంటే మాట్లాడి మనిషి పెద్దోడై ముసలోడై చచ్చిపోయి బొక్కలు లేరినా ఇతను మాట్లాడుతూనే ఉంటారు. సో అదే విధంగా మీరు గనక ఎదుటి ప్రాస్పెక్ట్ కి, ఎదుటి వ్యక్తికి మీరు ప్లాన్ చూపించగలిగినారు అంటే 100% చెప్తాను, మీ బిజినెస్ లో మనం అనుకున్న మూమెంట్ లో మనం ఉండలేము. మనం అనుకున్నంత డెవలప్మెంట్ అనేది మన బిజినెస్ లో జరగదు. సో ప్లాన్ అనేది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పగలిగినప్పుడే మనం చాలా తొందరగా మన బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ విధంగా అసలు ఏంది ప్లాన్ వెస్టీజ్ లో? కిరాణా షాప్ లో వాడుతున్న ఒక వ్యక్తిని కిరాణా షాప్ లో కొనుక్కోవడం వల్ల మీకు ఏ విధమైన బెనిఫిట్స్ వస్తా ఉన్నాయి, ఏం వస్తలేవు అని చెప్పి వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి క్లారిటీ ఇచ్చి వెస్టీజ్ ఆపర్చునిటీలో కొనుక్కోవడం వల్ల ఏ విధమైన మీరు బెనిఫిట్స్ తీసుకుంటున్నారని తెలియజేయడాన్ని వెస్టీజ్ ప్లాన్ అంటున్నాం మనం. సో దీన్ని స్వీట్ అండ్ షార్ట్ గా ఒక 15 నిమిషాలలో దీన్ని కంప్లీట్ చేయగలగాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మన ప్రొడక్ట్ డెమో స్టార్ట్ చేయాలి. అది ఫైబర్ డెమో కానీ, ఫోలిక్ ఐరన్ డెమో కానీ, ఫ్లాక్స్ ఆయిల్ డెమో కానీ, బాడీ పాలిష్ డెమో కానీ, తర్వాత అల్ట్రా వాష్ డెమో కానీ. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినప్పుడే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు దాన్ని క్లారిటీ ఇవ్వాలి. 15 నిమిషాలు ప్లస్ ఇది ఒక 10 నిమిషాలు, 25 నిమిషాలు, మిగతా ఒక 5 నిమిషాలలో మన సక్సెస్ ప్రొఫైల్, స్టోరీస్ ఆఫ్ ఛాంపియన్ బుక్ ఏదైతే ఉందో మన సక్సెస్ ప్రొఫైల్ ని ఒక 5 minutes లో మనం కంప్లీట్ చేసేసి ఓవరాల్ గా ఒక 30 to 40 minutes లో ఆ ఇంట్లోంచి మనం బయటకు రావాలి. కానీ చాలా మంది చేస్తున్నది అంత తొందరగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా సార్, వాళ్ళకి అర్థమవుతుంది సార్ అని చెప్పేసి వీళ్ళు 2 గంటలు 3 గంటలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్లాన్ చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. సో దాని వల్ల వాళ్ళు దేవుడికి దండం పెడతా ఉన్నారు. దేవుడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో, నేను ఎప్పుడు డోర్ వేసుకోవాలి అని చెప్పి ఆలోచన ఆ ఎదుటి ప్రాస్పెక్ట్ కి అంత ఇబ్బందికరం అనేది కనిపించడానికి ఛాన్స్ ఉండదు. సో లీడర్స్ ఇది దయచేసి గమనించండి. సో ఎక్కువసేపు ప్లాన్ చెప్పడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అదే ప్లాన్ ని స్వీట్ అండ్ షార్ట్ లో వాళ్ళ క్లారిటీ ఇచ్చే విధంగా చెప్పండి. సో ఎక్కువసేపు ప్లాన్ చెప్తే జనాలు డిసైడ్ అవ్వరు. ఎక్కువ మందికి చెప్పడం వల్ల బిజినెస్ లో డెవలప్ వస్తుంది. ఎక్కువ సార్లు బిజినెస్ ఆపర్చునిటీ చూపించడం వల్ల మన బిజినెస్ లో డెవలప్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు షో ద ప్లాన్ అనేది లేకపోతే వెస్టీజ్ అనేది లేదు, బిజినెస్ అనేది లేదు, డబ్బులు లేదు, మనకి ఏమీ లేదు. సో ఈ బిజినెస్ లో ఎప్పుడైతే షో ద ప్లాన్, ఎక్కువ మందిని కలిసి ఎక్కువ మందితో ఈ ఆపర్చునిటీ గురించి మాట్లాడగలిగితే చాలు, చాలా తొందరగా మీరు సక్సెస్ అవ్వగలరు. సో కాబట్టి షో ద ప్లాన్ అనేది మనం ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. ఎవరు తప్పుగా భావించొద్దు. ఖచ్చితంగా ఒక అర్ధ గంట 40 నిమిషాల లోపల
వాళ్ళ ఇంట్లోంచి మనం బయటకు రావాలి. అప్పుడే మనకు చాలా వాల్యూ ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత వాల్యూ పెరుగుతుంది, అంత క్లారిటీ మనం ఇవ్వగలం చాలా తక్కువ సమయంలో. అయితేనే ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ ఇంకేదో 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 మాట్లాడతాం. సో దానివల్ల ప్రాస్పెక్ట్ కి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ లో ఎక్కువ మందికి ప్లాన్ చూపించడం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. మిత్రులారా, ఇది గమనిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్, సెవెంత్ స్టెప్ ఏదైతే ఉందో గెట్ స్టార్టెడ్. ఈ బిజినెస్ లోకి ఆహ్వానించండి, జనాలను బిజినెస్ లోకి ఇన్వైట్ చేయండి, ఆహ్వానించండి, జనాలతో బిజినెస్ చేయించండి. గెట్ స్టార్టెడ్. సో గెటింగ్ స్టార్టెడ్ అని ఒక బుక్ కూడా ఉంది. ఏ విధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, సో ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఇక్కడ నుంచి బుక్స్ లో ఉన్నప్పుడు మనం షేర్ చేసుకోవాల్సిన 2 బుక్స్ ఉన్నాయి. అవి ఇలాంటి వ్యాపారం ఎక్కడ, రోడ్ మ్యాప్ టు సక్సెస్, తర్వాత స్టార్టర్ ప్యాక్ ఉంది, తర్వాత మనకి గెటింగ్ స్టార్టెడ్ ఉంది, 10 కోర్స్ స్టెప్ సపరేట్ బుక్ ఉంది. సో ఇవన్నీ విన్నింగ్ టీమ్ టూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ టూల్స్ ను మనం తీసుకోగలిగితే మన బిజినెస్ ని ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయగలము అనే ఒక క్లారిటీ కూడా మనకి ఇక్కడ నుంచి దొరుకుతుంది. గెటింగ్ స్టార్టెడ్ లో ఇంకా ఒక మాటను మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ ప్రాస్పెక్ట్ కి సహాయం చేయడాన్ని గెటింగ్ స్టార్టెడ్ అంటారు. బిజినెస్ లో ఒక వ్యక్తి జాయిన్ కాగానే మనం మాట్లాడే మాట ఏంటంటే, ఆధార్ కార్డు ఉందా ఇవ్వండి అని, బిజినెస్ లో జాయిన్ చేయడానికి. ఈ రోజు రేపట్లో ఆధార్ కార్డు అడిగితే చాలా మంది భయపడతా ఉన్నారు, నా డబ్బులు ఎత్తుకుపోతారేమో, తర్వాత ఇంకేదైనా వేరే ఇంకేమన్నా అవుతుందేమో అనే విధంగా వాళ్ళు ఎవరు మనకు ఆధార్ కార్డు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. చాలా మందికి ప్లాన్ చెప్తున్నాం, ప్లాన్ చెప్పిన తర్వాత మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాం. ఏం ఆలోచించుకుంటారు? కిరాణా షాప్ మార్చడం కోసం ఇంకా ఆలోచన ఏముంటది? మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచించుకోండి. రాంగ్ వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఒక వ్యక్తికి ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత, సార్ ప్లాన్ ఎలా ఉంది? సూపర్ ఉంది కదా సార్. ప్లాన్ ఎలా ఉంది సార్ అంటే ఉంది అంటాడు. అదే ప్లాన్ సూపర్ ఉంది కదా సార్ అంటే, అవునమ్మా సూపర్ ఉంది సార్. ప్రొడక్ట్ ఫెంటాస్టిక్ ఉన్నాయి కదా సార్, అవునమ్మా చాలా బాగున్నాయి సార్. బిజినెస్ జబర్దస్తి ఉంది కదా, అవునమ్మా జబర్దస్తి ఉంది సార్. బిజినెస్ ఎలా ఉంది సార్ అంటే, ఏమో ఉంది. మీరు అడిగే క్వశ్చన్ రాంగ్ అడగొద్దు. మీరు అడిగే క్వశ్చన్ లో మైనస్ ఉంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ క్వశ్చన్ అడగొద్దు ప్రాస్పెక్ట్ ని. ప్లాన్ ఎక్సలెంట్ ఉంది కదా సార్, బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బ్రహ్మాండం ఉంటుంది సార్. సార్ ప్లాన్ ఏ విధంగా మీకు అనిపించిందని అడగొద్దు. ప్లాన్ చాలా సూపర్ ఉంది కదా సార్ అని అడగాలి. సో అప్పుడు వాళ్ళు ఎస్ టెక్నిక్ లో, అవును ఎస్ సార్, బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటది కదమ్మా సార్. ఎస్ సార్, మనం స్టార్ట్ చేద్దాం పక్కా అంటారు వాళ్ళ తర్వాత. సో తర్వాత బిజినెస్ లో చెప్పినాం, ప్రొడక్ట్స్ ఇప్పించినాం, కానీ అక్కడ కొంతమంది సీరియస్ ఉంటారు, సీరియస్ ఉండరు. ఎవరైతే సీరియస్ ఉంటారో వాళ్ళతో కలిసి పని చేస్తాం. ఎవరైతే సీరియస్ లేరో వాళ్ళ కోసానికి ఒక చిన్న మాట చెప్తా. అది విన్నింగ్ టీమ్ టూల్ ఒకటి ఉంది. ఆ టూల్ పేరు యువర్ వ్యూస్. సో ఈ బుక్ ఒకటి తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అందులో ఒక స్లిప్ తీసి, ఎవరైతే మీ ఎదురుగా ఉన్న ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో, లీడర్ ఉన్నారో, అతనికి ఆ పేపర్ ఇవ్వండి, యువర్ వ్యూస్ పేపర్ ఇవ్వండి. సార్ మీ పేరు, మీ సిటీ, మీ మొబైల్ నెంబర్, మీరు ఎవరి నుంచి వచ్చినారు రాసి, మీరు చెప్తే వినే ఒక 5 మంది లిస్ట్ నాకు ఇవ్వండి. మీ పేరు చెప్పి నేను వాళ్ళతో ప్లాన్ చెప్తాను. మీ తరపు నుంచి నేను ఒక 5 people ని ఆశిస్తున్నాను అని యువర్ వ్యూస్ అనే బుక్ ను మీరు వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయండి. యువర్ వ్యూస్ అనే పుస్తకం మీరు రాయించినారు అంటే మీ బిజినెస్ లో చాలా మూమెంటం ఉంటది, మీ చెక్కులో చాలా గడుసు ఉంటది, మీ పిన్నులో చాలా దమ్ము ఉంటది. అంత పెద్ద పిన్లో మీరు వెళ్ళగలరు. సో ఇవన్నీ చాలా వరకు ఉంటాయి లీడర్స్. గెట్టింగ్ స్టార్టెడ్ అనేది ఈజీ కాదు. యువర్ వ్యూస్ అనే బుక్ ని కనుక మీరు తీసుకొని ఫాలో అవ్వగలిగితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో కాబట్టి ఒక వ్యక్తికి, వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కి సహాయం చేయండి. సార్ మీ దగ్గర ఆధార్ ఉందా, ఓటర్ ఐడి ఉందా, పాన్ కార్డు ఉందా, పాస్బుక్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఏది ఉంది సార్, ఏదైనా పర్లేదు వెస్టీలో జాయిన్ కావడానికి. సో ప్రాస్పెక్ట్ కి హెల్ప్ చేయండి. అతను ఈజీగా మీతో కనెక్ట్ అయ్యే విధంగా మీరు అతనితో రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. తర్వాత విషయానికి వస్తే
లాగిన్ చేసేటప్పుడు, వాళ్ళని బిజినెస్ లో సైన్ అప్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసరమైన మాటలు వాళ్ళతో యూజ్ చేయకండి, వాళ్ళతో మాట్లాడకండి. వాళ్ళకి ఏదైతే ఉపయోగపడుతున్నాయో వాటి గురించి మాట్లాడండి. చాలా మందిని చూస్తాను, బిజినెస్ లో లాగిన్ కావాలంటే నువ్వు ఆధార్ కార్డు ఇవ్వాలి, నేను ఎంటర్ చేయాలి, నీకు ఓటీపీ రావాలి, నువ్వు అది నాకు ఫార్వర్డ్ చేయాలి, నేను అప్పుడు లాగిన్ చేసి అప్పుడు నువ్వు నీకు యాడ్ చేసి నీ పాస్వర్డ్ చేంజ్ చేసి నీకు అప్పుడు ఐడి ఇస్తే అప్పుడు నువ్వు కొనుక్కొని నువ్వు ప్రొడక్ట్ వాడుకోవాలి అంటే అతనికి ప్రాసెస్ అంతా లెంతీ అనిపించింది అనుకో, బాబు నాకు వద్దురా సామె మీ బిజినెస్, నేను ఏదో రెగ్యులర్ గా వాడే ప్రోడక్ట్ ఏవైతున్నాయో అవే నేను వాడుకుంటా, నాకు మీ ప్రోడక్ట్ అవసరం లేదు, మీ ప్రోడక్ట్ తీసుకోవాలి, మీ బిజినెస్ చేయాలంటే ఇంత పెద్ద ఇబ్బందులు నేను పడాల్సిన అవసరం నాకు లేదు అని సింపుల్ గా ఒక మాట చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. మీ ప్రాస్పెక్ట్ ని మీరు చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి లీడర్స్ గెట్టింగ్ స్టార్టెడ్ అనేది చాలా ఈజీగా, సులువుగా, సునాయాసంగా మీరు ముందుకు తీసుకోవాలి. ప్రాస్పెక్ట్ కి హెల్ప్ చేసుకుంటూ ముందుకు తీసుకోగలిగినప్పుడే మీరు ఈ బిజినెస్ లో చాలా రోజులు మన బిజినెస్ లో చేయగలం, ఉండగలం. సో కాబట్టి డిసైడ్ అవ్వండి, గెట్ స్టార్టెడ్ అనేది డిసైడ్ అవ్వండి. సో వన్ మోర్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఈస్ విన్నింగ్ టీమ్ లో 8th స్టెప్ వచ్చేసి కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అక్కడి వరకు యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక భార్యాభర్తలకి కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటుందో వాళ్ళ సంసారం నిలబడుతుంది. ఎప్పుడైతే ఒక టీచర్ కి ఒక స్టూడెంట్ కి కమ్యూనికేషన్ ఉంటుందో అక్కడ తను ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఎక్కడైతే ఒక జాబ్ లో ఒక ఎంప్లాయీకి ఒక బాస్ కి కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటుందో అక్కడ కంపెనీ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో లీడర్స్ అదే విధంగా మీరు ఈ బిజినెస్ లో ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళాలన్నా, మీరు పెద్ద లెవెల్లో ఉండాలన్నా, పెద్ద చెక్ తీసుకోవాలన్నా, పెద్ద పిన్ను మారాలన్నా ఇక్కడ మీరు మీ అప్లైన్ తో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అందుకే కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ తో ఎంత ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటావో, ఎంత ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకుంటావో అంత తొందరగా నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్, ఈ నెలలో నేను ఏ పిన్ అవ్వాలి, నేను ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, నేను ఏ లెగ్గులో ఎంత పని చేయాలి, ఎవరికి నేను ఎంత టైం నేను ఇవ్వాలి అనేది మనం అక్కడ ఆ కౌన్సిలింగ్ అప్లైన్ తో కౌన్సిలింగ్ చేసుకోగలిగితేనే మనం 100% మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకు సార్ అప్లైన్ తో కౌన్సిలింగ్ ఎందుకు చేసుకోవాలంటే అప్లైన్ ఆయన అనుభవాలని, ఆయన ఏ విధంగా చేసిండో, ఏ విధంగా ముందుకెళ్ళిండో, మనం ఏ విధంగా ముందుకెళ్లాలో ఆయన మనకు ఒక రహదారి చూపించే వ్యక్తిగా, ఒక బాటసారిగా, ఒక మనకేమంటారు ఒక టార్చ్ లైట్ లాగా మనకు ఉపయోగపడతాడు మన అప్లైన్. కాబట్టి అప్లైన్ ఈజ్ ఏ లైఫ్ లైన్. అప్లైన్ కి మనం గురువులతో పోల్చిన పాపం లేదు. ఎందుకంటే గురువులకు ఏ విధంగా అయితే రెస్పెక్ట్ చేస్తామో, తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే రెస్పెక్ట్ చేస్తున్నామో, అప్లైన్ కూడా అదే విధంగా మనం రెస్పెక్ట్ చేయగలిగినప్పుడే మనం మరింత తొందరగా మన బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. చాలా మంది అప్లైన్ మీద సెటైర్లు వేస్తుంటారు, తర్వాత కామెంట్లు చేస్తుంటారు, అప్లైన్ ని పక్కన నుంచి వేరే వాళ్ళతో నెగిటివ్ మాట్లాడుతుంటారు. సో దానివల్ల మీ బిజినెస్ అనేది సర్వంగా మనం డిస్టర్బ్ అవ్వడానికి, మన సక్సెస్ ఆగిపోవడానికి, మన గ్రోత్ అనేది నిలబడిపోవడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి మన అప్లైన్ ఎప్పుడైతే నెత్తిన పెట్టుకొని మనం పని చేయగలుగుతామో, మన అప్లైన్ తో ఎక్కువ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఎప్పుడైతే అప్లైన్ తో ఎక్కువ సార్లు కౌన్సిలింగ్ తీసుకోగలుగుతామో మనం చాలా తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ప్రతిదీ మీ అప్లైన్ ని చెక్ చేసుకుంటూ, కౌన్సిలింగ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలిగినప్పుడు 100కు 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి దీని అందరూ శిరస వహిస్తారని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. సో తర్వాత అప్లైన్ ఈజ్ ఏ లైఫ్ లైన్. అప్లైన్ ఒక మాట చెప్తున్నాడు అంటే అది డౌన్ లైన్ శ్రేయస్సు కోసం మాత్రమే, డౌన్ లైన్ ఎదిగిపియడం కోసం మాత్రమే, డౌన్ లైన్ అభివృద్ధి కోసం మాత్రమే. సో మీరు దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది. అప్లైన్ అంటే పైన ఉంటాడు, డౌన్ లైన్ అయితే కింద ఉంటాడు, అప్లైన్ చెప్పినట్టే డౌన్ లైన్ వినాలి అనే కథలు లేవు. కానీ ఈ బిజినెస్ ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ అప్లైన్ చేతిలోనే ఉంటది. మీ అప్లైన్ చెప్పిన విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నా. నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో అకౌంటబిలిటీ. పర్సనల్ డెవలప్మెంట్.
సో అకౌంటబిలిటీ అంటే గనక తెలుగులో దాన్ని నిబద్ధత అని మనం చెప్పొచ్చు. అకౌంటబిలిటీ, యు ఆర్ అకౌంటబుల్ పర్సన్ అంటే మీరు చాలా నిజాయితీ పరులు, మీరు చాలా ఆనెస్ట్ ఉన్నట్టు. సో మీరు మాట్లాడితే మాట అన్న ఉండాలి, తలకాయ అన్న ఉండాలి. సో ఫలానా వ్యక్తి వెరీ హంబల్, వెరీ అకౌంటబుల్ పర్సన్ అని చెప్పినారు అంటే దాన్ని వర్ణించడానికి కూడా లేదు. సో అకౌంటబిలిటీ అంటే ఆ విధంగా మనకు ఉండాలి. ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక సిచ్యువేషన్ పట్ల ఎవరైతే నిబద్ధత ఉంటారో సో వాళ్ళని అకౌంటబుల్ పర్సన్ మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనా మనం మీటింగ్ దగ్గరికి వెళ్తామంటే టైం పంక్చువాలిటీ, దాన్ని అకౌంటబిలిటీ అంటాం. ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంది, ఏ రోజైనా ఒక డేట్ పెట్టినామంటే మనం అకౌంటబిలిటీలో ఉండే ఆ డబ్బులు అతనికి ఆ లోపల మనం అతనికి ఇయ్యగలగాలి. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు అకౌంటబిలిటీ అంటే. అకౌంటబిలిటీ అనేది నిబద్ధత అనేది మనం పాటించకపోతే మన జీవితంలో మనం ఎన్ని శిఖరాలు ఎక్కినా, ఎన్ని రకాల పైకి వెళ్ళినా మనం కుప్పగూలిపోవడానికి ఛాన్స్ ఉంటది. సో కాబట్టి అకౌంటబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ అప్లైన్ కి మనం డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ, ఒకవేళ తీసుకున్న ఆ సిచ్యువేషన్ తగినట్టుగా, ఆ సమయ సందర్భాన్ని తగినట్టుగా వాళ్ళ లెక్కను ఉపజెప్పడం, వాళ్ళ సిచ్యువేషన్ ని వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ దాన్ని అక్కడిదక్కడ క్లోజ్ చేయడాన్ని అకౌంటబిలిటీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అకౌంటబిలిటీ అంటే మాట అన్న ఉండాలి, లేదంటే తలకాయ అయినా ఉండాలి. అయితే మాట లేదంటే తల, దీన్నే అకౌంటబిలిటీ అంటారు. సో కాబట్టి మనం అందరం అకౌంటబిలిటీగా ముందుకు వెళ్ళినప్పుడే మనం ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో కాబట్టి ప్రతి ఒక్కరు అకౌంటబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు అకౌంటబుల్ ఉండాలి. ప్రతి ఒక్కరు తమ జీవితంలో మీటింగ్ దగ్గర టైం చెప్పినారు అంటే, ఈరోజు మీటింగ్ 1:30 పోస్ట్ వేసినారు, 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, నేను 1:30కి నేను షార్ప్ అక్కడ ఉండాల్సిందే. మీరు ఒకవేళ అకౌంటబుల్ పర్సన్ అయితే సో నెక్స్ట్ విషయానికి వస్తే, ప్రతి విషయంలో మనం అకౌంటబిలిటీగా ఉన్నప్పుడే మనం 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. తర్వాత నెక్స్ట్ 10th వన్, లాస్ట్ బట్ లీస్ట్, లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికబుల్. ఈ లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఇక్కడ లెర్నబుల్, నిత్య విద్యార్థి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, నిత్యంగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక 20 ఏళ్ళ పిల్లోడికి నాకు అంతా తెలుసు అంటే అతని వయసు సుమారుగా 60 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళ మేధావికి నాకు ఇంకా ఏం తెలీదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే అతని వయసు 20 ఏళ్లతో సమానమని ఒక మహానుభావుడు చెప్పడం జరిగింది. సో లెర్నబుల్, ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్ తో ఉండాలి. ఎవరు ఏది చెప్పినా వినండి, అందులో మీకు ఏది ఉపయోగపడుతుంది, తర్వాత మీ అప్లైన్ అడిగి చెక్ చేసి మీ అప్లైన్ తో క్లారిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. లెర్నబుల్ ప్రాసెస్ ఈస్ అ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లెర్నబుల్, నేర్చుకోవడం, విద్యార్థి బుద్ధి. సో మీరు ఎంత విద్యార్థి బుద్ధితో మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారో మీరు అంత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది, అంత గొప్ప లైఫ్ స్టైల్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. తర్వాత విషయానికి వస్తే టీచబుల్, నేర్చుకున్న విషయానికి టీచ్ చేయడం, నేర్పించగలగాలి. మన దగ్గర దాచి పెట్టుకోవడం వల్ల మనకేమి రాదు, కానీ మన దగ్గర ఉన్న విద్యని 10 మందికి పంచడం ద్వారా, మన సబ్జెక్ట్ ని 10 మందికి ఇవ్వడం ద్వారా ఆ 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది, 1000 మంది లక్షల మంది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. మనం ఈ భూమి మీద స్థిరమై ఉండకపోవచ్చు, కానీ మనం మాట్లాడిన మాట, మనం చేసిన పని, మనం చేయాల్సిన పనులు అన్ని ఖచ్చితంగా ఈ భూమి మీద అట్లనే ఉండిపోతాయి. సో కాబట్టి ఖచ్చితంగా టీచబుల్, లెర్నబుల్ నేర్చుకోవాలి, టీచబుల్ 10 మందికి దీన్ని నేర్పించగలగాలి. తర్వాత డూప్లికబుల్, దీన్ని డూప్లికేటర్లుగా తయారు చేయగలగాలి. డూప్లికేటర్లుగా తయారు చేయగలిగినప్పుడు మాత్రమే మనం చాలా తొందరగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డూప్లికబుల్, నేనున్నాను, మొదట నేర్చుకున్నాను, తర్వాత నేర్పించాను, ఈరోజు డూప్లికబుల్ లీడర్లను తయారు చేయగలిగాను. నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడినాను, టీచ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడినాను. ఎప్పుడైతే నా బిజినెస్ లో డూప్లికబుల్ అయిపోతుందో నేను ఇబ్బంది అనేది తగ్గిపోవడం జరుగుతుంది, నా స్ట్రెస్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతుంది, నా వర్క్ లెవెల్ తగ్గించుకోవడం జరుగుతుంది, కానీ నా ఇన్కమ్ మాత్రం పెంచుకోవడమే జరుగుతుంది. సో కాబట్టి లెర్నింగ్ ఈజ్ ద ఎర్నింగ్. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో, మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో
ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ టీచ్ చేయగలరు, ఎంత ఎక్కువ టీచ్ చేస్తారో అంత ఎక్కువ లీడర్లను తయారు చేయగలరు. ఎంత ఎక్కువ లీడర్లు అయితే మన బిజినెస్ లో అవుతున్నారో మన బిజినెస్ ని చాలా ముందుకు తీసుకోవచ్చు, చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు, చాలా పెద్ద చెక్ తీసుకోవచ్చు, చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు, చాలా పెద్ద పిన్ లెవెల్ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి లీడర్స్ ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ మనం మొదట నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఒకసారి స్టార్ట్ చేస్తూ మనం క్లోజ్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ 100%, ఫస్ట్ వన్ ఏదైతే ఉందో మనకి డిఫైన్ ద డ్రీమ్. డిఫైన్ ద డ్రీమ్. మీ కళలను నిర్వచించండి, మీ కళలకి ఒక రూపం తయారు చేయండి, ఒక గోడ పైన బొమ్మలను రెడీ చేయండి, మీ డ్రీమ్ లిస్ట్ తయారు చేయండి. రెండోది బుక్స్, జూమ్ మీటింగ్స్, సిడీస్ మీటింగ్స్. బుక్స్ అనేది మంచి మంచి బుక్స్ చదవండి. మనకి ప్రతి రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతురండి. తర్వాత ఫిజికల్ మీటింగ్ ఏడ కనిపించినా, ఏడ పోస్టర్ వేసినా మీరు అటెండ్ అవుతూ ముందుకు వెళ్ళండి. చాలా తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో థర్డ్ వన్ 100% ప్రొడక్ట్ యూజ్. కమిట్మెంట్. మీ ప్రొడక్ట్ వాడితేనే మీకు రిజల్ట్ వస్తుంది, మీరు వాడితేనే వేరే వాళ్ళకి చెప్పగలరు, మీరు వాడితేనే ధైర్యంగా మన నోట్ల నుంచి మాటలు బయటకు రాగలవు. సో కాబట్టి ఖచ్చితంగా 100% ప్రొడక్ట్ సెల్ఫ్ యూజ్ చేయండి. ఫోర్త్ వన్ మేక్ ఏ లిస్ట్. మీకు ఎవరైతే ఈ భూమి మీద మిమ్మల్ని గుర్తుపడతా అన్నారో, మీరు ముక్కు దగ్గర ఏళ్ళు పెడితే ఎవరైతే గాలి పిలుస్తా అన్నారో వాళ్ళందరూ మన లిస్ట్ లో భాగస్తులు. వాళ్ళందరి పేర్స్ రాయండి. ఎవరిని ఇగ్నోర్ చేయకండి, ఎవరిని రిజెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరిని మీ లిస్ట్ లో పెట్టండి. వాళ్ళకి మనం చెప్పుకుంటూ పోవడం వల్ల మనం ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వకుండా పోతా ఉంటాం. తర్వాత ఫిఫ్త్ వన్ ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ చేయండి. ఎక్కువ మందికి ఇన్వైట్ చేయండి, ఎక్కువ మందిని కాంటాక్ట్ చేయండి. అప్పుడు మన బిజినెస్ మరింత తొందరగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ సిక్స్త్ వన్ షో ద ప్లాన్, షో ద బిజినెస్ ప్రెజెంటేషన్. ఎంత కుదిరించి చెప్తున్నాం ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎక్కువ మందికి బిజినెస్ ని చూపిస్తున్నాం అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయండి. చాలా తొందరగా మన బిజినెస్ లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సెవెంత్ వన్ గెటింగ్ స్టార్టెడ్. బిజినెస్ లో వచ్చిన ప్రతి ప్రాస్పెక్ట్ కి సహాయం చేయండి, మీరే అతనికి హెల్ప్ చేయండి. ఏ విధంగా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలా, ఏ విధంగా సిస్టమ్ ని నేర్చుకోవాలా, ఏ విధంగా మనం ఆర్డర్ చేయాలా, ఏ విధంగా ప్రొడక్ట్ ను మనం యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా, సో ఏ విధంగా మనం జనాలకి మనం అట్రాక్ట్ చేయగలగాల, ఏ విధంగా జనాన్ని బిజినెస్ లోకి ఇన్వైట్ చేయాలా అనేది ప్రతిదీ గెటింగ్ స్టార్టెడ్ మనం నేర్చుకుందాం. మన తరపు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేర్పించుకుంటూ ముందుకు వెళ్దాం. దాన్ని గెటింగ్ స్టార్టెడ్ అంటారు. ఎయిత్ వన్ కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ ఉంటే మీరు హీరోలు, వితౌట్ అప్లైన్ యు ఆర్ జీరో. మీరు హీరో అవ్వాలంటే మీ వెనకాల మీ అప్లైన్ ఉండాలి, మీరు జీరో అవ్వాలంటే మీ వెనకాల ఎవరు ఉండాల్సిన పని లేదు. సో ప్రతి నెల అప్లైన్ తో 2 నుంచి 4 సార్లు కూర్చొని కౌన్సిలింగ్ తీసుకుంటూ మనం మన పిన్ లెవెల్ ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన డౌన్ లైన్ పిన్ లెవెల్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 9వ నెంబర్ స్టెప్ 9 అకౌంటబిలిటీ. సో నియమ నిబద్ధతో ఉండండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఫేస్ చేయండి, ప్రతి ఒక్క ప్రాబ్లం ని మీరు అనుసరించండి. సో అకౌంటబుల్ పర్సన్ లాగా మీరు వ్యవహరించండి. సో అప్పుడు ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th స్టెప్ 10 లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికబుల్. విద్యార్థి బుద్ధితో మనం నేర్చుకొని దాన్ని టీచ్ చేస్తూ 10 మందికి నేర్పించుకుంటూ కొంతమంది లీడర్లను తయారు చేసుకుంటూ పోగలిగితే 100కు 100% వెస్టిజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లో మీరు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం ఖాయం, మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం ఖాయం. మీ జీవితంలో మీ ఆల్ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది కూడా ఇక్కడ నుంచి మన ఖాయంగా మనం మాట్లాడుకోవచ్చు. సో కాబట్టి మిత్రులారా 10 కోర్ స్టెప్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి బిజినెస్ లో. ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 10 కోర్ స్టెప్స్ ని మీరు అనుసరించాలని, ఈ ఆపర్చునిటీలో ఏదైతే ఈ 10 సూత్రాలని, ఈ మెలకువలని ఎవరైతే తెలుసుకుంటారో మీ జీవితంలో మీరు ఎక్కడ కూడా మీరు ఆగడానికి, మీ సక్సెస్ కానీ, మీ గ్రోత్ కానీ, మీ పిన్ కానీ, మీ ఇన్కమ్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్పి అందరు తెలియజేస్తూ, సో ఏదైనా భగవంతుడా నన్ను వచ్చి కాపాడు అంటే నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలు పెట్టుకొని మనము పరిగెత్తడానికి మనము రాడు. కానీ మనం ఏదైతే మనం తీసుకున్న నిర్ణయం, ఒక వ్యక్తి మనకి ఇస్తున్న అవకాశాన్ని మనం తీసుకోవడం, దాన్ని మనం గట్టి నిర్ణయంతో ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే మనం 100% మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
సో చూడండి, ఏదైనా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనము 10 కోర్ స్టెప్స్ అనేది ఏ విధంగా, పేపర్ ఉంది, ఈ పేపర్ని ఇట్లా పడేస్తే పోదు. ఈ పేపర్ని మీరు పడేస్తే పోదు, ముందుకు వెళ్ళదు. కానీ ఇదే పేపర్ని స్టెప్స్ వైగా ఫస్ట్ ఏం చేయాలి? డిఫైన్ ద డ్రీమ్. రెండోది బుక్స్, సిడీస్, మీటింగ్స్. మూడోది 100% ప్రొడక్ట్ సెల్ఫ్ యూజ్. నాలుగోది మేక్ ఏ లిస్ట్. ఐదోది ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. ఆరోది మనకు షో ద ప్లాన్. ఏడోది గెటింగ్ స్టార్టెడ్. ఎనిమిదోది కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. తొమ్మిదోది అకౌంటబిలిటీ. పదోది LTD, లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. చూడండి, ఇంత ముందు పేపర్ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో మీరు కూడా అంతే. ఈ 10 కోర్ స్టెప్స్ ని మీరు ఫాలో అవ్వండి. మీ బిజినెస్ ని ఏ విధంగా, ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలో అవి ఆటోమేటిక్ గా చేస్తాయి. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 10 కోర్ స్టెప్స్ బుక్ జోబ్ లో పెట్టుకొని తిరగండి. 10 కోర్ స్టెప్ బుక్ కనుక మీ జోబ్ లో ఉంటే అది మీ హార్ట్ కి తగిలిన మీ ఫంక్షనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ స్పీడ్ గా పనిచేయడానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్. మారని సబ్జెక్ట్. నిన్న 5,58,000 రూపాయల ఇన్కమ్ తీసుకున్నాను. దాస్ సార్ కి ఫోన్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ బారిల్ సార్, థ్యాంక్ యూ బాలీ సార్, అండ్ థ్యాంక్ యూ మై అప్లయన్స్ అని చెప్పేసి నేను దాస్ సార్ కి ఫోన్ చేసి, సార్ 5,58,000 ఇన్కమ్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి సార్ అడగడం జరిగింది. అప్పుడు సార్ అన్నాడు, రోడ్ మ్యాప్ టు సక్సెస్ ప్లస్ 10 కోర్ స్టెప్స్ అనేది ఒకసారి మళ్ళీ చదువు లీడర్ అని చెప్పిండు. నేను చెప్పాను, సార్ ఎన్నిసార్లు చదివితే నేను ఇక్కడ ఉన్నాను సార్. సో చాలా సందర్భాల్లో చదివున్నాను. సో చదివిన నేను నోటెడ్ అయిపోయింది ఈరోజు నాకు. సో ఇంకా నేను మళ్ళీ అదే పుస్తకం చదవాలా సార్. అప్పుడు దాస్ సార్ అన్నారు, నా ఇన్కమ్ 10 lakhs దాటింది, నేను బెంజ్ కార్ తీసుకున్నాను, తర్వాత DUCD కంప్లీట్ చేశాను. బారిల్ సార్కి SMS పెట్టాను, సార్ DUCD కంప్లీట్ అయినాను, బెంజ్ కార్ తీసుకున్నాను, 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, ఏమైనా పని మిగిలి ఉందా అంటే, ఏం లేదు దాసు గారు, 10 కోర్ స్టెప్స్ అండ్ మన రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ ని మళ్ళా ఒక్కసారి రీడ్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు అంబాసిడర్ అయిపోతారు. చెక్ 50 lakh అయిపోతుంది. మీరు ఇంకా తొందరగా, చాలా తొందరలో మీరు పెద్ద ఇల్లు తీసుకోపోతారు అని చెప్పినారు అని నాకు చెప్పినారు శ్రీనివాస్ గారు. సో అదే ఫార్వర్డ్ చేస్తాను మీకు అని. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు పాటించినవి మళ్ళీ మనకి ఇంకొకసారి పాటించమని చెప్తున్నారంటే ఇందులో ఎంత పెద్ద మీనింగ్ ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత పెద్ద నాలెడ్జ్ ఉంది. బతుకులు మార్చేవి, రాతలు గీతలు మార్చే ఆపర్చునిటీ వెస్టిజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఏ విధంగా ఒక వ్యక్తి పని చేయాలనో ఎవరు చెప్పరు, పని చూపించడం మాత్రమే ఉంటది. కానీ మొట్టమొదటిసారిగా వెస్టిజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లో మనం ఏ విధంగా సక్సెస్ చేస్తే, ఏ విధంగా పని చేస్తే సక్సెస్ అవ్వగలుగుతామని మనకు ఒక లిస్ట్ రాసియడం అనేది ఈ విన్నింగ్ టీం గొప్పతనం. ఈ విన్నింగ్ టీం కి నేను సర్వదా పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఆ విన్నింగ్ టీం ఉంది కాబట్టే ఇంత తొందరగా మేము సక్సెస్ కాగలిగినాం, ఇంత తొందరగా మా బిజినెస్ లో డెవలప్ కాగలిగింది, ఇంత తొందరగా మా ఇన్కమ్ పెరగగలిగింది, ఇంత తొందరగా మేము ఇంత పెద్ద లగ్జరీ కార్లు మేము వాడగలుగుతున్నాం. అంటే కేవలం ఈ విన్నింగ్ టీం 10 కోర్ స్టెప్స్ అండ్ రోడ్ మ్యాప్ టు సక్సెస్. సో విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మాకు ఇది సాధ్యం అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ 10 కోర్ స్టెప్స్ ను ఫాలో అవ్వాలని, మీ బిజినెస్ ని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు మీరు మళ్లించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి 10 కోర్ స్టెప్స్ ను మీరు అందరూ రోజు నిత్యం ప్రతి దినం పొద్దుగాల లేవగానే మీరు పఠనం చేసుకోవాలని, ప్రతిరోజు చదువుకోవాలని మనస్ఫూర్తిగా